గారు కెన్ ఐ గెస్? యా ప్లీజ్. అవసరాల శ్రీనివాస్ గారు ఐశ్వర్య రాజ్ గారు బ్రదర్ అండ్ సిస్టర్స్. ఓహో. సో ఆయనకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, ఒక క్రైమ్ జరుగుతుంది అనమాట. అంటే విలన్కి అండ్ పైకి అదే ఒక క్రైమ్ ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీ అయితే జరుగుతుంది. చెప్పండి చెప్పండి. ఒక క్రైమ్ ట్రయాంగిల్ స్టోరీ అయితే జరుగుతుంది. అంటే విలన్కి ఐశ్వర్య రాజ్ గారికి అండ్ వెంకటేష్ గారికి. సో మీనాక్షి గారు కూడా దాంట్లో ఎలా హెల్ప్ అయ్యారు ఏంటి అనేది క్రైమ్ ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీ. అంటే ఇప్పుడు ఐశ్వర్య అవుటా స్టాప్ మంచి హీరోనే కదా సార్, చంపేయకూడదేమో. చంపేయకూడదు కదా. సో అనిల్ గారు ఇక్కడ ఐఎమ్ హేమవాలిని అండి. సో నాకు సో నీకేమనిపించిందమ్మా? అదే చెప్తున్నాను. సో నాకు అనిపించినంత వరకు ఏంటంటే మీ సినిమాస్ వీళ్ళు అందరూ చెప్తున్నట్టు ఫన్ ఉంటుంది, కొన్ని ఈసారి యాక్షన్ కూడా ఉండబోతుంది అనిపించింది. అయితే స్టోరీ పరంగా వెళ్తే కనుక సో మీనాక్షి గారు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాను అన్నారు, ఆయన ఆల్రెడీ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అని అన్నారు. మేబీ ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల ఆయన దాన్ని లెఫ్ట్ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత ఐశ్వర్య రాజేష్ గారితో పెళ్ళి అవ్వడం జరుగుద్ది. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి. సో ఇదంతా నడుస్తుంది. ఆయన వచ్చేసిన తర్వాత ఊర్లో మేబీ వాళ్ళ సీఎం ఉన్న ఊర్లోనే ఆయన ఉంటాడు. సో ఈయనకి అండ్ గణేష్ గారికి కూడా చాలా కామెడీ ట్రాక్స్ ఉన్నాయి కాబట్టి ఈయన ఏదన్నా ఒకవేళ రాంగ్ ట్రాక్ వెళ్తే దానికి సజెషన్స్ గైడ్ లైన్స్ కోసం మన వెంకటేష్ గారి హెల్ప్ తీసుకుంటూ ఉండొచ్చు. అయితే ఈలోపు మీనాక్షి గారు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి అక్కడ ఏదైనా లైక్ పోలీస్ స్టోరీస్లో ఏదన్నా ఒక చిన్న ప్రాబ్లం వచ్చి దాన్ని సాల్వ్ చేసుకోవడం కోసం వెంకటేష్ గారిని మళ్ళీ కలవచ్చు. ఆ ఉద్దేశంతో ఆయన దగ్గరికి రావడం అండ్ ఈవిడికి ఆల్రెడీ ఐశ్వర్య రాజేష్ గారికి వీళ్ళిద్దరూ ఎక్స్ అని తెలిసి వీళ్ళిద్దరూ కలవకుండా చూసుకోవడం. సో వీళ్ళిద్దరిని కలవకుండా చూసుకోవడం, అదేంటి దాని దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, నేను కదా మీ వైఫ్ అని చెప్పి అని ఇలాంటివి మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో ఉండడం. అండ్ ఈ